14వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఎలాంటి వేదన మనుషులు పొందుతున్నారు అనే దానికి ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఈ మాట రాస్తూ వచ్చినాడు. చూడండి, ఒకడు నవ్వుచు నిన్ను ఉదయమున దుఃఖముండవచ్చును, సంతోషము సుధకు వ్యసనమగును. కొన్నిసార్లు సిస్టర్స్కు సంతోషం కలిగించేది ఏంటంటే, మొదటి మంత్ కన్సీవ్ అయింది అని డాక్టర్లు చెప్పగానే, లేదా ఈ దినాల్లో ఆ కిట్ తెచ్చుకొని వాళ్ళే ఏం చేసుకుంటారు, పరీక్ష చేసుకుంటారు. అప్పుడు వారి ఆనందం వారి భార్యాభర్తలకి, వారి కుటుంబానికి, అత్తమామలకి, తల్లిదండ్రులకి ఏముంటుంది? ఎంతో ఆనందం, సంతోషం. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను అని ఏం చెప్పుకుంటారు? ఆనందంతో చెప్పుకుంటారు. చాలామంది వచ్చి ప్రార్థన కూడా చేయించుకుంటూ ఉంటున్నారు. అక్కడ ఈ సంతోషం రాను రాను ఏమవుతుంది? ఒక భయంకరమైన ఒక వేదనగా మారుతాం. దానిని బయటపడేయడానికి లోకంలో ఎవరితో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యెషయా గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తారు. ద బుక్ ఆఫ్ ఐజియా 13 verse 8. ఎలాంటి శ్రమలు ఉంటున్నాయి? యెషయా గ్రంథం